మోడీ చాలా క్లియర్‌గా 2 అంశాల్లో స్పష్టత ఇచ్చారు. ఒకటి కాంగ్రెస్ రైజ్ చేస్తుంది, ప్రతిపక్షాలు రైజ్ చేస్తుంది. 40,00,00,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. మరి అయినా గూడా ఉచిత బియ్యం ఎందుకిస్తున్నారు? కంప్లీట్‌గా ఇప్పుడు బియ్యం ఫ్రీ గదా! ఇదివరకు రూపాయి కిలో బియ్యం ఇప్పుడు ఫ్రీ గదా! ఎందుకిస్తున్నారు? అక్కడే మీ డొల్లతనం కనబడుతోంది గదా! అన్నటువంటిది విపక్షాలు చేసిన విమర్శ. దానికి మోడీ స్పష్టంగా చెప్పారనమాట. ఐక్యరాజ్య సమితే ధృవీకరించింది. 40,00,00,000 మంది పేదరికం నుంచి బయటపడ్డారని. కానీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం? మళ్ళీ వాళ్ళని పేదలుగా మార్చకూడదని. మళ్ళీ వాళ్ళు పేదరికం వైపున పోకూడదని. అందుకోసమే అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. రెండవ పాఠం ఏంటంటే, బంగ్లాదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ గాని, ఇదివరకు బీజేపీ కూడా చేసిన తప్పేంటంటే, ఒక్క హసీనా పార్టీని మాత్రమే సపోర్ట్ చేస్తా వచ్చింది. అవామీ లీగ్‌నే సపోర్ట్ చేస్తా వచ్చింది. అక్కడ మనకి వాళ్ళ రాజకీయాలతో మనకనవసరం. అక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి, అవామీ లీగ్‌కి గొడవలుంటాయి. ఇందులో మనం చైనాకి మద్దతుగా వెళ్తున్నా సరే అవామీ లీగ్‌ని నెత్తినేసుకున్నాం. ఆ ఇంపాక్ట్‌తో మిగతా వాళ్ళందరికీ శత్రువయ్యాం. అందుకనినే భారత్ వ్యతిరేకతను అక్కడ పెంచడానికి వీలైంది. ఇప్పుడు మోడీ రీసెంట్‌గా ఇటు హసీనా ఇక్కడికొచ్చేసాక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశం అంటే వ్యతిరేకించేటటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్‌పీ ఇవాళ అధికారంలోకి వస్తుంది 2/3 మెజారిటీతో. ఇప్పుడు ప్రధానమంత్రి కాబోతున్న జియా కొడుకు నరేంద్ర మోడీని రమ్మనమని పిలిచాడు. తన ప్రమాణ స్వీకారాన్ని. తద్వారా మోడీ ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాడన్నది అందరికీ అర్థమైంది.